గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వెలిసిన శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన ధర్మకర్తల కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు డొక్కు రాంబాబు ఇతర కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకమనే తప్పుడు సంకేతాలను ప్రజల్లో కల్పించేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్యే నాని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం 40 దేవాలయాలను కూల్చివేస్తే వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ నగదుతో చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను సీఎం జగన్ పునర్నిర్మించారని కొడాలి నాని స్పష్టం చేశారు. సంబంధించినటువంటి వచ్చిన లాభాలను ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి ప్రభుత్వాలు కట్టుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ నిధులు 75 కోట్ల రూపాయలు అనంతదుర్గమ్మ అమ్మవారికి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేటాయించి ఆ గుడికి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ